లంచ్ అయిపోయిందా అండి? ఏంటి ఇవాళ సండే స్పెషల్స్? ఇదిగోండి మా ఇంట్లో అయితే ఈ చట్నీ అనమాట. ఇంతకు ముందే చేశాను. దాంతోపాటు ఎవరైనా గెస్ చేస్తారా ఈ చట్నీ ఏంటనేది? చాలా కష్టంలేండి. ఎందుకంటే సండే అంటే నాన్ వెజ్ అనుకుంటారు. కానీ సండే మేము నాన్ వెజ్ తినమనమాట. సొరకాయ ఎగురు వేశాను. కర్రీ వచ్చేసి ఇంకా ఉలవచారు, పెరుగు, బ్రౌన్ రైస్ యాజ్ యూజువల్. ఈ చట్నీ వచ్చేసి వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. నిజంగా చికెన్ చట్నీ కూడా సరిపోదండి దీని ముందు నిజం చెప్పాలంటే. ఇంతకుముందు మన ఛానల్లో కూడా లాంగ్ వీడియో అప్లోడ్ చేశాననమాట. ఇది సొరకాయ నిలవ పచ్చడి అండి. దీనికి లేత సొరకాయ అయినా తీసుకోవచ్చు, లేదా ముదురు సొరకాయ అయినా తీసుకోవచ్చు. ముదురు సొరకాయకి అయితే పైన ఇత్తనాలు మొత్తం తీసేయాలి. లేత సొరకాయకి అయితే వైట్ లేయర్ ఉంటుంది కదా, కొంచెం మెత్తగా ఉండే పాట అదంతా తీసేసి కండ వరకు తీసుకొని ఇట్లా నూనెలో కొంచెం వేయించుకొని అది పక్కకు పెట్టేసుకొని తర్వాత తాలింపు యాజ్ యూజువల్ మనం పెట్టుకుంటాం కదా, ఇందులో కొంచెం చింతపండు గుజ్జు వేసుకోవచ్చు, లేదా మీకు ఇష్టమైతే నిమ్మకాయ కూడా వేసుకోవచ్చు. ఎప్పుడైనా నిలవ పచ్చళ్ళు కావాలి అంటే చింతపండు వేసుకుంటే అది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. ఇప్పుడు టమాటా చూడండి మనకి సంవత్సరం మొత్తం నిల్వ ఉంటుంది కదా, అట్లా అనమాట. ఇంకా దీంట్లోకి వచ్చేసి కొంచెం మెంతిపిండి, ఆవపిండి, కారము, ఉప్పు, మామూలు రాక్ సాల్ట్ వేసేసాను. ఇవన్నీ కలిపేసి చక్కగా మొత్తము ఈ తాలింపు దీంట్లోకి వేసేస్తే సొరకాయ నిలవ పచ్చడి రెడీ అయిపోతుందండి. దీనికి తగ్గట్టు వెల్లుల్లిపాయ, మామూలుగా అయితే వెల్లుల్లిపాయ ఇవి ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నారనుకోండి సొరకాయ ముక్కలను కూడా కొంచెం ఒక బరగ్గా మిక్సీ పట్టుకోవచ్చు, గుజ్జు గుజ్జుగా ఉంటుంది. నేను ఇక్కడ కొంచెం పచ్చడి చేశాను. యాక్చువల్గా సొరకాయ ముదిరిపోయిందనమాట, పడేసేసాను. కొంచెం మొక్కే చేతిలో ఉంది. అప్పుడు గుర్తొచ్చింది సొరకాయ చట్నీ చేయొచ్చు కదా అని చెప్పి, అందుకని చెప్పేసి అది మాత్రం తీసుకొని చేశానమాట. సొరకాయ ముదిరిపోతే పడేయాల్సిన అవసరం లేదండి. ఇట్లా నిలవ పచ్చడి చేసుకుంటే చక్కగా నిలవ ఉంటుంది, నోటికి కూడా తినడానికి బాగుంటుంది అనమాట. ఏమంటారు ఫ్రెండ్స్? నచ్చిందా మీకు కూడా? అయితే ఇంకా ట్రై చేయండి, లేట్ ఎందుకు.